మన గుండమ్మ అత్త ఎంత గయ్యాలిదో. అలా ఆ ఊర్లో రత్నమ్మ అంత అనురాగ దేవత, సౌమ్యురాలు, కష్ట సుఖాలు భరించే ఒక మంచి అత్తమ్మలా ఆ ఊర్లో ఉంటుంది. ఆ అత్త పేరు రత్నమ్మ. రత్నమ్మకి సుజాత అనే గడుసైన కోడలు ఉంది. సుజాతకి చాలా బద్ధకం ఎక్కువ. సుజాత అమ్మ నాన్న చాలా బీదవారు. తినడానికి కూడా వాళ్ళ దగ్గర ఉండేది కాదు. రత్నమ్మ సుజాత వాళ్ళ ఇంటి పరిస్థితి గమనించి సుజాతను తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. సంతోష్ సుజాత భర్త. సంతోష్ పేరులో ఉన్న సంతోషం నిజ జీవితంలో ఉండదు. ఒకరోజు సంతోష్ తన బండిని వాష్ చేస్తూ కూర్చున్నాడు. సుజాతకి స్కూటీ నడిపించడం అంటే చాలా ఇష్టం. సంతోష్ అలా ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు సుజాత సుజాత స్కూటీ మీద ఎక్కి రోడ్డుకి ఇటుపక్క అటుపక్క చూస్తుంది. ఎవరు రాలేదని స్కూటీని రేస్ చేస్తుంది. అప్పుడు సడన్ గా ఎదురుగా ఉన్న బైక్ తగిలి కింద పడుతుంది. అయ్యో అయ్యో, బంగారు లాంటి బైక్ కింద పడేసావా? ఈ బైక్ని మా అమ్మ గిఫ్ట్గా ఇచ్చింది. నిన్ను మా అత్తయ్య గిఫ్ట్ ఇచ్చిందిలే. అదేంటో కష్టాలందరికీ హక్ చేసుకొని వెళ్తాయి, కానీ నన్ను మాత్రమే పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నాయి. అత్తమ్మ కాఫీ ఇవ్వు. అమ్మ పాలు ఇంకా రాలేదు, వస్తానే కాఫీ చేసి ఇస్తా. అత్తమ్మ పాలు వచ్చాయి, తొందరగా రా, లేదంటే కింద పడేస్తా. ఒక్క నిమిషం సుజాత, వస్తానా నేను. ఏంటి మా సుజాత ఇట్లా చేస్తేవి? మీరు చెప్పిన 1 నిమిషం టైం అయిపోయింది అత్తమ్మ. సుజాత పక్కింటి పద్మ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు. నువ్వు సూపర్ పద్మ అక్క. మరి ఈ అత్త ఎందుకు వచ్చారు బయటికి? మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే. అత్తనైనా మీ ముందు మాట్లాడే అంత అదృష్టం నాకెక్కడుంది తల్లి. అప్పుడు పద్మ భర్త వచ్చి, ఆపద్ బాంధవ, మళ్ళీ మొదలైందా యుద్ధం? అమ్మా నీకెందుకే, ఇక్కడి నుంచి పోదాం మనం. అమ్మో, నా అత్త ఏం చేస్తుందో. అని సుజాత నడుస్తూ వెళ్తుండగా పెరట్లో ఉన్న మీద సుజాతను కొట్టేసింది. అప్పుడు శబ్దం విని సంతోష్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. సుజాత కింద పడడం చూసి సంతోష్ నవ్వుతుంటాడు. అప్పుడు సుజాతకి చాలా ఆకలేస్తుంది. అత్తమ్మ తొందరగా రా, ఆకలేస్తుంది, అన్నం వడ్డించత్తమ్మా.
ఒరేయ్ ఎప్పుడొచ్చారా నక్కలాగా? నీ ముఖం, నేను సింహంలాగా వచ్చానురా. ఆ? ఆహా. ఒక కిల్లి కెట్టవయ్యా, సున్నం కొంచెం తక్కువే, లేదంటే చెంప పగులుద్ది. ఒరే నీ తస్సది ఆ గెల్ల మీద చేతి పనులు రాలుతాయి. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఏంటి సంగతులు? నా బద్దకపు పిల్లం గురించిరా. అంత నీ భ్రమరా అబ్బాయి, ఎంత మాట్లాడుకున్నా తీరని మాటలు రావి. కాఫీ అడిగితే కొంచెం ఆ గిన్నెలు గడగండి అప్పుడు పెడతానంటుందిరా. ఏందిరా నిజంగానా? మా అమ్మ ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే దీనికి ఉంటుందిరా.